హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకు సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే బంగాళదుంప ఫ్రై చూపిస్తానండి. ముందుకైతే ఇది బంగాళదుంప పై ఉన్న మొత్తం పొర అంతా మనం తీసేసుకుని వీటిని నీట్గా కడిగేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుని కాస్త ఉప్పు అవి మునిగే వరకు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. అవి ఉడకడమే లేట్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ పని లేకుండా ఎక్కువ సమయంగా లేకుండా 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇవి ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాక మనం తాలింపుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుని ఇవి ఉడికిని చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం మరి వేడిగా ఉన్నప్పుడైతే ఈ ఫ్రై ముద్దలాగా అయిపోద్ది. చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఫ్రై. చల్లారి పెట్టుకోకుండా వేడిగా ఉన్న వేసామనుకోండి మొత్తం పేస్ట్ లాగా అయిపోయి ఫ్రై పాడైపోద్ది. అందుగురించి కొంచెం చల్లారి పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. నేనైతే ముందు కొంచెం వెల్లుల్లి వేసేసుకుంటున్నాను. సింపుల్ అండి, ఎంతోసేపు ఉండదు. ఇది 5 నిమిషాల్లో అయిపోద్ది. మనం ఆనియన్స్ క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకోవడమే లేటు. నేను పోపులన్నీ వేసేసుకున్నాక చాలా సింపుల్ ప్రొసీజర్ అండి ఇది. 5 నిమిషాలు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. మనము ఏవైతే తీసుకున్న బంగాళదుంపలు ఉన్నాయో అవన్నీ నీట్గా పెట్టేసుకుని ఆరబెట్టుకున్నాక ఇవి మనకి కరివేపాకు, కొంచెం జీలకర్ర, పోపులు, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేసేసుకుని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. అంటే కొంచెం లైట్గా గ్రేవీలాగా ఉండడానికి కోసం. ఇవి నేను పొడవుగా తురుముకున్నాను. మామూలుగా అందరూ కట్ చేసేలా కాకుండా నేను పొడవుగా తురుముకొని పెట్టుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏమైతే ఇవి చల్లారి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయో అవి చక్కగా ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా తిప్పుకోవాలండి. ఫాస్ట్గా తిప్పితే ఇవి పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట ముక్కలు. అలా మనకు ముక్కల్లాగా ఉండాలి, పేస్ట్ లాగా అవ్వకూడదు అనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా స్లోగా తిప్పుతూ ఉండాలి. ఫాస్ట్గా అన్నది అసలు మనం తిప్పకూడదు. ఆ ఫాస్ట్గా తిప్పిన మూత పెట్టినా కూడా అవి మెత్తగా అయిపోయి ముద్దగా అయిపోతుంది కర్రీ అన్నది. ఈ కర్రీ అయితే మన చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఓన్లీ రైస్ అనే కాదు, చపాతీల్లోకి, రైస్లోకి, పప్పుచారులోకి, రసంలోకి, ఇందులోకైనా వేసుకోవచ్చు. కొంచెం చూడండి, తగినంత పసుపు వేస్తున్నాను. అలాగే కారం మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చండి. కారం అంత ఇంత వేయాలని ఏమి లేదు, మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది టేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి. ఇవి ఫ్రై ముక్కల్లాగా చక్కగా పొడిలాడుతుంటుంది ఫ్రై. తడి గట్ట ఉన్నా కూడా ధనియాల పౌడర్ పీల్చేసుకుంటుంది. ఇంకా దగ్గరికి వచ్చేసిందనంగా వేసుకోవాలండి. ధనియాల పౌడర్ ముందే వేయకూడదు. కారం అది వేసాం కదా, అది ముక్క పట్టే వరకు కొంచెం అలా తిప్పుకుంటూ ఉండి మనం ఇంకొక 2 నిమిషాల్లో కర్రీ దించేస్తాం అనంగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకుని కొంచెం గరం మసాలా అండి, చిటికెడు, ఎక్కువ కూడా కాదు, చిటికెడు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్ ప్రాసెస్ కర్రీ. హడాబుడి లేకుండా సింపుల్గా, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇదిగోండి నేను ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. అది ఇంట్లో పట్టింది, బయట మార్కెట్లో అయితే కాదు. నేను చెప్పాను కదా పాత వీడియోలో, ఎప్పుడు కూడా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాను మసాలా. అది ఒక చిటికెడు వేసుకున్న ఫ్లేవర్ కోసం. ఎలా ఉంది చెప్పండి. లాస్ట్లో మాత్రం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆల్రెడీ మనము అవి బంగాళదుంపలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదండి, ఇందులో కొంచెం తక్కువ మనం ఎంత తినగలమో అంత వేసుకుంటే సరిపోద్దండి. అంతే. చూసారా ఎలా ఉంది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.